गणेश शारदा गुरुभ्यो नमः। ओम पंचाननोद्भूतान् पंचाक्षरमणोपमान् पंचजोत्रकृतो वन्दे पंचाचार्यान् जगद्गुरून् आदो न इन्द्रक्षुमन्तो चित्रं ग्रावं संग्रभाय शिवाय गुरवे नमो नमः। तुवे कौर्मिं तुवे देष्टं तुवे मग तुवे मात्रमवो सूरदेवनमर्ता सोदित्सोदित्सदौ भीमनगां वारयन्ते ये तोर्विन्द्रौस्तवामेशानं वस्वस्वराज्यो नरादसामर्दिजन्नः प्रस्तो शतुपकाशजस्रवत्सामगिया अस्मभ्यो विश्वचन्द्राः वसैः అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సాదర స్వాగతం పలికేస్తున్నాం. నారెడ్కో తెలంగాణ ఫ్యామిలీ నుంచి 1995లో నార్నే రంగారావు గారితో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందిని సంఘటితం చేసి రియల్టర్లు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే దిశగా ఏర్పాటు చేసిన సంస్థ అప్రడ. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ట్రేడాగా రూపాంతరం చెందింది. ఇదే సంస్థ 2021లో జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థగా ఉన్న నారెడ్కోతో అనుసంధానమైంది. అప్పటి నుంచి నారెడ్కో తెలంగాణగా ఏర్పడింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో నారెడ్కో తెలంగాణ ఫ్యామిలీని అందరినీ కూడా అభినందించేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. నారెడ్కో వారు ఘనంగా సత్కరించుకోవాలని అనుకోవడం ఒక గొప్ప శుభ పరిణామంగా భావిద్దాం. అందుకోసం ఈరోజు మనందరం కూడా ఒక చోట ఏకమయ్యాం. అలాగే ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేశారు కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ సుధాకర్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సుధాకర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే గోపాలకృష్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఐ రిక్వెస్ట్ గోపాలకృష్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కాళీ ప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. కాళీ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే వెంకటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం చేస్తున్నాం. అలాగే శ్రీధర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ 5 పిల్లర్స్ వలన ఈరోజు మనం ఎంతో ప్రౌడ్గా ఈరోజు మన ఈవెంట్ చేసుకుంటున్నాం. మరొక్కసారి నారెడ్కో తెలంగాణ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఈ 5 పిల్లర్స్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేసేద్దాం. అలాగే ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ టి భానుప్రసాద్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే మనందరి ఇష్టమైన పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్ పద్మశ్రీ గ్రహీత మాగంటి మురళీమోహన్ గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా చప్పట్లతో కరతాళ ధ్వనుల మధ్యన ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ పద్మశ్రీ గ్రహీత మాగంటి మురళీమోహన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే నారెడ్కో 5 పిల్లర్స్ అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు, కాళీ ప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే కె సుధాకర్ రెడ్డి గారిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ భానుప్రసాద్ రావు గారికి స్వాగతం పలికేయడానికి చలపతిరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లాంట్ ఇచ్చి స్వాగతం పలసవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో మరొకసారి అభినందనలు తెలియజేసేద్దాం. అట్లాగే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, స్వాగత ఉపన్యాసం మొదలు పెట్టేద్దాం. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల గారిని స్వాగత ఉపన్యాసంతో మన ఈవెంట్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి,
తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ వారు కూడా ఈ వేదిక పైన రావాల్సి ఉండింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వరుణ యాగం గురించి వారు నాగార్జున సాగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ యాగం కొంచెం లేట్ అవ్వడంతో వారు ఇంకా బయలుదేరడానికి ఈ సమయానికి రాలేకపోయారు. వీరితో పాటు ఈరోజు విచ్చేసిన అందరూ మిత్రులు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, యాస్ట్రే, ఈస్ట్రే, వీరితో పాటు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు, క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మెంబర్సు, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు, వీరితో పాటు టీబీఎఫ్, టీడీఏ, వీరితో పాటు నారెట్కో తెలంగాణ అనుబంధ సంస్థలైన బ్రాంచెస్ నారెట్కో కుకట్పల్లి, నారెట్కో వెస్ట్ జోన్, నారెట్కో వరంగల్, హెచ్ఆర్ఏ, సబ్ రిజిస్టర్స్ అసోసియేషన్, వీరందరికీ కూడా ఈ వేదిక మీద స్వాగతం పలుకుతున్నాను. సార్, నేను చాలా రాసుకొచ్చాను కానీ ఇది రాసుకొచ్చింది చదవాలనిపించట్లేదు. మురళీమోహన్ గారు నారెట్కో అంటే అప్పట్లో అప్రెడాని స్థాపించినప్పుడు నేను 2006లో జాయిన్ అయ్యాను అసోసియేషన్లో. 2009లో ప్రేమ్ కుమార్ గారు నన్ను జీసీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులందరూ కూడా నాకు ఏదో ఒక బాధ్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఒక సంస్థని స్థాపించడం గొప్పతనం కాదు, ఆ సంస్థకి దిశ నిర్దేశం చేయడం, ఒక సిస్టమ్ అంటూ ఫాలో అవ్వడం. ఈరోజు మేము దేశంలో ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా గర్వంగా చెప్పుకుంటాం, ప్రతి నెల మాకు 2 మీటింగ్స్ ఉంటాయి, ఒకటి జీసీ మీటింగు, ఒకటి మంత్లీ మీటింగ్ అని. క్రమం తప్పకుండా కోవిడ్ టైంలో కూడా ఇది పాటించాం. ఇదేంటంటే కేవలం మీరు ఫౌండర్స్గా ఈ అసోసియేషన్కి పెట్టిన నియమాలు, వీటిని మేము తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే సార్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగానే ప్రతి మెంబర్, ప్రతి రియల్టర్, ప్రతి డెవలపర్ కూడా మాకే వచ్చింది అన్నంత సంతోషంగా ఫీల్ అయ్యాం. మీరు, నేను అప్రైడల్లో జాయిన్ కాకముందు అనుకునేవాళ్ళని వీళ్ళని ఎప్పుడన్నా కలుస్తానేమో జీవితంలో అని. కానీ నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యాక ఇక్కడ ఉండే ప్రతి డెవలపర్ కూడా ఒక ఆదర్శవంతమైన డెవలపర్ కూడా. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి నేర్చుకోవడానికి ఉంది. ఈ అసోసియేషన్ ద్వారా చాలా నేర్చుకున్నాం. క్రమశిక్షణతో పాటు ఒదిగి ఉండడం నేర్చుకోవడం. నిజంగా కూడా ఈ లాస్ట్ 9 మంది ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. సార్, ప్రసాద్ సార్ మన స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా వారు కూడా ఈరోజు యాగానికి వెళ్ళాల్సి ఉండింది, ఇంకో ప్రోగ్రాం కూడా ఉండింది ఈవినింగ్. కానీ సార్ ఇలాంటి ప్రోగ్రాం ఇది సార్ అని అంటే తప్పకుండా వస్తాను, నేను వెళ్ళినా యాగానికి వెళ్ళినా కానీ సమయానికి చేరుతానన్నారు. వారు సమయానికన్నా ముందే వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఆల్. సార్, నారెట్కో ఏ కాకుండా అన్ని సంస్థలు కూడా మేమంతా చాలా డిసిప్లిన్గా ఉంటాం సార్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అన్ఆథరైజ్డ్ అనేది మేము ఎంకరేజ్ చేయం సార్.
వి ఆల్ ప్రాక్టీస్ ద సిస్టమ్. అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం కన్నా జరుగుతుందనుకుంటే మేము ముందుంటాం సార్. మేము ముందుండి అది తొలగించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం సార్ ఇప్పుడున్న డెవలపర్స్ అందరూ కూడా వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్ సార్. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఒకటి చెప్పాలనుకున్నాను సార్. చాలా విషయాల్లో మేము ప్రభుత్వానికి ప్రతిసారి ఏదో నివేదిక తీసుకెళ్తూ ఉంటాము, కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మనం అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న రోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేద్దాం. జగమే మాయా సినిమాతో మురళీమోహన్ గారి నటుడుగా తీర్చిదిద్దిన మహానుభావులు అలాగే ఈరోజు మన ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చారు. గడ్డం ప్రసాద్ రెడ్డి గారికి, మురళీమోహన్ గారికి ఏ రకంగా నేను ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియట్లా. ఈ ఆర్గనైజేషన్ కమిటీ ఇంత గొప్పగా ఇంత అందంగా అరేంజ్ చేసినటువంటి ఈ యొక్క సన్మానానికి అఫ్కోర్స్ మురళీమోహన్ గారు చాలా 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 అర్హులు. ఇందాక వారు చెప్పినట్టుగా అజాత శత్రువు, ఆయన్ని మించినటువంటి అందరికీ కావలసిన వాడు, అందరి యొక్క అభిమాని. ఇంతకంటే నేను వారిని గురించి మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. వారిని గురించి నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఒకే ఒకటి కృతజ్ఞత వారికి. ఎప్పుడు నేనేదో ఆయన ఫిలిం లైన్లో ఇంట్రడక్షన్ చేశాను 1972లో. ఆ ఒక్క గ్రాటిట్యూడ్తో నన్ను ఎక్కడున్నా కానీ పిలిచి ఈ యొక్క అట్మాస్ఫియరు ఈ సన్మాన పత్రానికి నన్ను ఆహ్వానించేందుకు చాలా చాలా ధన్యవాదం. ఈ ఆర్గనైజింగ్ కమిటీకి ఇంతకంటే నేను రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. సార్ అంత పెద్ద మాటలు వద్దు సార్. మీరు రావడం ఇక్కడ మాకు ఎంత ఆనందాన్ని కలిసిస్తుందో మేము చెప్పలేము సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ భానుప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నారెడ్కో తెలంగాణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, సన్మాన గ్రహీత మురళీమోహన్ గారికి, మరి నారెడ్కో ఉపాధ్యక్షులు మా మిత్రుడు కాళీప్రసాద్ గారికి, మరో ఉపాధ్యక్షులు హరీష్ గారికి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారికి, ట్రెజరర్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నారెడ్కో సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ హాల్లో ఉన్నటువంటి ఈ నారెడ్కో సభ్యులు బిల్డర్స్గా ఉండేటువంటి వారు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మీ భుజాలపై మోస్తున్నటువంటి వాళ్ళు మీరు. మీ పాత్ర ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మీ పాత్ర ఎంతుంది అనేటువంటిది అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ఒకవైపు అంటే ఆర్థికంగా మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, మీరు పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
మొట్టమొదటిగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది అగ్రికల్చర్ రంగంలో జరిగితే, రెండోది ఖచ్చితంగా నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ద్వారానే వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ తర్వాతనే ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ తర్వాతనే వస్తాయి. 3, 4 అవన్నీ తర్వాత వచ్చేటువంటి ఇదేలే. కానీ రెండో రంగం ఖచ్చితంగా నిర్మాణ రంగమే. ఆ నిర్మాణ రంగాన్ని నిర్వహిస్తున్నటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలోనికి కూడా మీరు చాలా ఎంతో సేవలు అందిస్తున్నారని చెప్పక తప్పదు. సందర్భంగా నేను దాదాపు మురళీమోహన్ గారిని ఒక 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. మురళీమోహన్ గారు దినదినం వారి సంస్థ ఎదుగుతూ వస్తుంది. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వారు చేసేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, ఎదుగుతూ వస్తున్నాయి. దాంతోపాటు వారి వయసు కూడా పెరుగుతూ వస్తుంది. కానీ వారిని మనం చూసినప్పుడు మాత్రం వారి పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, నేను 30 ఏళ్ళ కిందటనే ఆగిపోయిందేమో, అక్కడే ఆగిపోయినట్టుగా అనిపిస్తున్నది. దాని తర్వాత మరి అది వారి రహస్యం అనేటువంటిది అది ఏ విధంగా వారు మెయింటైన్ చేస్తున్నారో కానీ అది చాలా తప్పకుండా దాని నుంచి మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం. అదేవిధంగా మురళీమోహన్ గారి దగ్గర 2 విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువక నాయకులు, నెక్స్ట్ జనరేషన్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి టైము, డిసిప్లిన్. రెండవది కమిట్మెంట్, నిబద్ధత. ఈ 2 అంశాలు వారి విజయంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పాత్రను పోషించేటువంటిది నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు వారి నుంచి కనబడుతున్నటువంటి విషయం. అనేక మంది బిల్డర్లు కన్నటువంటి వాళ్ళు లక్షలాది స్క్వేర్ ఫీట్లు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది నేను ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో నేను కూడా 1990లో నా మొట్టమొదటి కన్స్ట్రక్షన్ నేను చేసినాను. మొట్టమొదటిసారి నా కన్స్ట్రక్షన్ కంపెనీ నేను స్టార్ట్ చేసింది 1990లో స్టార్ట్ చేసినాను. 1990 నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి వాళ్ళలో ఎంతోమంది వచ్చిండ్రు, పోయినరు. కొన్ని వందల మంది ఈ రంగంలోకి రావటం, ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పనిచేసి ఇది మనతో కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వందల మందిని చూసినటువంటి సందర్భం నాకు ఉంది. కానీ ఎవరైతే ఈ ఆటుపోట్లను తట్టుకుని, దీంట్లో బయట నుంచి చూసినంత చాలా బయట చూసే వాళ్ళకి మాత్రం ఎంత ఇదిగా ఉంటుందంటే, మనం మంచి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటాం, పెద్ద పెద్ద ఇదిలో తిరుగుతుంటాం కాబట్టి చాలా వాళ్ళకి దీపం చుట్టూ పురులు తిన్నట్టే అట్రాక్ట్ అయ్యి చాలామంది వస్తుంటారు. కానీ దీంట్లో ఉన్న కష్టాలు నష్టాలు చూసిన తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఇది మనతో కాదురా బాబు అని వదిలిపెట్టిపోతుంటారు. కానీ దశాబ్దాలుగా ఈ రంగాన్ని నిలబడి ఆటుపోట్లన్నింటినీ తట్టుకుని వాటన్నింటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు పోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అట్లా తట్టుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఎవరైతే ఆ ఆటుపోట్లను తట్టుకుంటూ ఎవరి దగ్గరనైతే ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి రూపాయికి వాల్యూ వస్తుందనే నమ్మకం ఆ ఇన్వెస్టర్లలో కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయినరు. అట్లా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బిల్డర్స్ కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి నిర్మాణాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అటువంటి సక్సెస్ అయినటువంటి అనేక సంస్థలు కూడా హైదరాబాద్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరొకసారి ఈ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఇది యాక్చువల్గా మురళీమోహన్ గారికి పద్మశ్రీ కంటే పద్మభూషణే రావాల్సింది. వారి యొక్క కమిట్మెంటు, వారి యొక్క చేస్తున్నటువంటి కృషికి యాక్చువల్గా ఇంకా వారికి ఎప్పుడో ఈ గుర్తింపు రావాల్సిందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి వారిని ఈరోజు పద్మశ్రీకి సెలెక్ట్ చేసినందుకు చాలా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా, తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా వారు తెలియని వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. వారికి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులు వారు. ఇంతకుముందే మనం ఒక వీడియో చూసాం, దాంట్లో వారు ఆజాత శత్రువుగా అని చెప్తున్నటువంటి మాట కూడా దాన్ని ఖండించే వాళ్ళు కానీ దాన్ని కాదనే వాళ్ళు కానీ ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి వారి ఏదైతే ఆ రకమైనటువంటి ఇదిని బిల్డ్ చేసుకున్నారో దాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, వారికి ఆ భగవంతుడు మరింత ఆరోగ్యంగా వారి ఆయురారోగ్యాలని
కంటిన్యూ చేయాలని, వారు మరింత కాలం పాటు మరికొన్ని రోజుల పాటు వారు 100 సంవత్సరాల వరకు కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ భానుప్రసాదరావు గారు. సచ్ ఏ లవ్లీ వర్డ్స్ యాక్చువల్లీ. భానుప్రసాద్ గారు చెప్పినట్టు మురళీమోహన్ గారు అంచెలంచెలుగా ఎదుగుతారు కాబట్టి ఆయన దీని తర్వాత అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ బిఎస్ రావు గారు, మురళీమోహన్ గారి ఆత్మీయులు, సో ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ బిఎస్ రావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం బిఎస్ రావు గారిని. నమస్కారం అండి. నేను ఆవిడ చెప్పినట్టుగా మాట్లాడడానికి రాలేదు, కానీ అనుకోకుండా ఇవాళ ఒక ఇష్యూ నాకు నోటీస్కి వచ్చి ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా అని. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇచ్చారు. నాకు మీ అందరికంటే కూడా మురళీమోహన్ గారు ఎక్కువగా తెలీదు, ఎక్కువ కాలంగా తెలుసు. అదొక్కటే నా అర్హత, ఇంకేమీ లేదు. ఇవాళ జరిగింది ఏంటంటే, బై అబౌట్ 2 o'clock నాకు మురళీమోహన్ గారి సెక్రటరీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఒక మెయిల్ వచ్చింది సార్కి, దానికి త్వరగా రిప్లై ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, సార్ ఏమో ఇవాళ బిజీగా ఉన్నారు, పెద్ద ప్రోగ్రామ్ అది ఉంది, సో మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తారా రిప్లై అని నాకు ఆ అమ్మాయి చెప్పింది. నేను పంపించమన్నాను. అది చూసిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ ఎమోషనల్, really. So I thought, I took permission of the organizing committee if I can read out. Normally, whenever I speak, I don't carry a paper with me. But today, I am bringing a paper because I want to read what I have received. Only for this, and then I'll step down. ఇది ఆయన ద్వారా సహాయం పొందిన ఒక స్టూడెంట్ రాసిన లెటర్. రిసీవ్ టుడే. 99% నాకు ఉద్దేశంలో ఆయనకు కూడా తెలియదు. హీ ఆల్సో మస్ట్ బి నోయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎనీవే, ఐ విల్ గెట్ అలాంగ్. ఆయన మీకు తెలుసు, స్టూడెంట్స్కి చాలా వీలైనంత వరకు సహాయం చేస్తుంటారు. దానికి కులం ఉండదు, మతం ఉండదు, భాష ఉండదు, ప్రాంతం ఉండదు. అది నేను సాక్షి దానికి. ఆయనకి పద్మశ్రీ రావడానికి చాలామంది సినిమా కారణం, ఆర్ట్ కరెక్టే, కానీ మీరు చూస్తే ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్ అని ఉంటుంది. దిస్ రిలేట్స్ టు దట్. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ద లిబర్టీ. నౌ గోయింగ్ బ్యాక్ టు ది మెసేజ్ ఐ రిసీవ్డ్. రెస్పెక్టెడ్ Murali Mohan sir, I have been meaning to put into words something I usually only say in bits and pieces when we meet each other. I was one of the 300 students your trust sponsored for engineering at NIT Warangal. The year you took one student beyond your usual 300, and that one was me. I'm quoting. I came from a very poor family in a Telangana village. My parents were daily wage laborers, and I lost both my parents by the time I was 19. Your support made it possible for me to finish my degree at a time my family had nothing left to give me but just hope. Since then, I graduated in ECE from NIT Warangal, joined Qualcomm, where I have now worked for over 14 years, first in Hyderabad and the last 8 years in San Diego, USA, where now currently I hold a green card. This is an interesting next sentence. I have filed multiple US patents in 5G wireless technology assigned to Qualcomm, and over the last few years, I have grown into ML AI engineering as well. I dedicate it all to you, sir. Every year, when we sit and talk, I don't think
I have fully said this. None of it would exist without the chance you gave me. Thank you truly. Looking forward to our next conversation as always, with deep respect and gratitude. Nagaraju Gajula. That's it. With the permission of the gathering, I am handing over this letter copy to Mr. Murali Mohan Garu. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ రావు గారు. మీ మాటలే కాదు, ఇప్పుడు ఈ లెటర్ కూడా చాలా స్పెషల్ అయిపోయింది ఈవెంట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇంకా వేద పండితుల్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం ఆశీర్వచనం చేయడానికి. హర ఓం పవగవనవ పవగమత్ పవమాగవమానవ పవగవమత్ పవమద్గవమన్నవ పవగవ మద్భూతాయక్షత్ పివిగివినివి పివిగివి మత్పివిమాగివి మానివి పివిగివి మత్పివి మద్గివి మన్నివి పివిగివి మద్భూతాయక్షత్ పువుగువు నువ్వు పువుగువు మత్పువు మాగువు మానువు పువుగువు మత్పువు మద్గువు మన్నువు పువుగువు మద్భూతాయక్షత్ సరిగిరి నర సరిగిరి మత్సరి మాగిరి మానర సరిగిరి మత్సరి మద్గిరి మన్నర సరిగిరి మద్భూతాయక్షత్ జటపటనియ జటపట మజ్జట మత్పట మన్నియ జటపట మద్భూతాయక్షత్ త్ర్యంబకస్త్రిపురజయః పూర్ణమాయుర్వశివం దదాతు శతం జీవో శరదో వర్తమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయో మరుతయేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో శతమానం భవతి శతాయు పురుష. కూర్చోండి సార్, కూర్చోండి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయతా సిద్ధిరస్తు తథాస్తు చలనచిత్రరంగే అస్య యజమానస్య ఉన్నతోతాత్య పదోన్నతా సిద్ధిరస్తు తథాస్తు అస్య యజమానస్య జయభేరి సంస్థానాం దినదినాభివృద్ధిరస్తు తథాస్తు వేదోక్తం సంపూర్ణం భవతు. జయ మంగళం జయ హర నమ పార్వతీ పదయే శివ హర హర మహాదేవ. వేద పండితులతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటూ ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు పద్మశ్రీ మురళీమోహన్ గారిని సత్కరించే దిశగా ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న మురళీమోహన్ గారిని. ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు పద్మశ్రీ గ్రహీత మురళీమోహన్ గారిని సత్కరించుకునే దిశగా శాలువాతో వారి యొక్క ప్రేమని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్న వెంకటేశ్వరరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు.
అలాగే కాళీ ప్రసాదరావు గారిని కోరుతూ ఉన్నాం. స్పీకర్ గారికి కూడా శాలువాతో సత్కరించవలసిందిగా. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు సన్మాన పత్రాన్ని మురళీమోహన్ గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు సన్మాన పత్రాన్ని మురళీమోహన్ గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ గారిని జ్ఞాపికతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరొక జ్ఞాపిక ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ గారిని జ్ఞాపికతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్, సో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సన్మాన పత్రిక ఉండింది. సో ఆ పత్రికని చదవవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, మురళీమోహన్ గారికి ఆత్మీయులైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో సన్మాన పత్రికని ఆయనే చేతులతో స్వయంగా రాస్తూ ఆయన ప్రేమని వ్యక్తపరుస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ ప్రభు గారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నారెడ్కో సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. యాక్చువల్గా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత మొత్తం నాకు అప్పగించారు నారెడ్కో సభ్యులు, వెంకటేశ్వర గారు, మిగతా సభ్యులందరూ కూడా. కానీ చిన్న హెల్త్ ఇష్యూతో నేను హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. కానీ నా మనసంతా ఇక్కడే ఉంది. నేను లేకపోయినా సరే ఆ పెద్దలందరి సహకారంతో నా మేనల్లుడు శివం మీడియా, హీ హ్యాస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ దిస్ ఈవెంట్. ఇక మురళీమోహన్ గారితో మాకు ఉన్నటువంటి దశాబ్దాల అనుబంధాన్ని పురస్కరించుకొని ఆయనకు ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. అలాగే ఈ సన్మాన పత్రాన్ని కూడా, ఎందుకంటే ఆయన జీవిత చరిత్రనే ఎన్నో సందర్భాల్లో అక్షర రూపంలో రాసినటువంటి ఒక జర్నలిస్ట్గా అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమ బాధ్యత నాకు అప్పగించిన నేపథ్యంలో ఐ హ్యావ్ రిటర్న్ దిస్ ఫెలిసిటేషన్. ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. అంటే ఇందులో రాసినటువంటి ప్రతి అక్షరం కూడాను హీ డిజర్వ్స్ ఫర్ వాట్ ఈజ్ రిటర్న్, హీ డిజర్వ్స్ ఫర్ వాట్ హీ సెడ్, అండ్ హీ డిజర్వ్స్ వాట్ హీజ్ రిసీవ్డ్. అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని సాధ్యమైనంత సంతృప్తిగా షార్ట్గా అండ్ స్వీట్గా రాయటం జరిగింది. థ్యాంక్ యూ. ద రియల్ స్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మాగంటి మురళీమోహన్ గారికి నెరెడ్కో తెలంగాణ సమర్పిస్తున్న అక్షరాభినందన. నటుడిగా, నిర్మాతగా, పరిశ్రమ పెద్దగా, చిత్ర పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ రియల్టర్గా, అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు పాటిస్తూ రియల్టర్గా, రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక మెజారిటీతో ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టిన పార్లమెంటేరియన్గా, రాజకీయ రంగంలో వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాదాతగా, సేవా రంగంలో అద్భుత విజయాలు సాధిస్తూ 5.5 దశాబ్దాలు పైబడిన సుదీర్ఘ ప్రస్థానాన్ని సుసంపన్నం చేసుకున్న మాగంటి మురళీమోహన్ గారిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నెరెడ్కో తెలంగాణ, ద నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సగర్వంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో మాగంటి మాధవరావు, వసుమతీదేవి దంపతులకు జన్మించిన మాగంటి మురళీమోహన్
19 ఏళ్ల యుక్త వయసులోనే విజయవాడలో మోటార్ ఇంజనీర్లు పంపు సెట్లు విక్రయించే కిసాన్ ఇంజనీరింగ్స్లో 100 రూపాయల జీతం 15 పైసల పెట్టుబడి లేని వాటాతో మేనేజింగ్ పార్ట్నర్గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. పగలు నాటకాలు వేస్తూ రాత్రులు మిత్ర బృందంతో కలిసి నాటకాలు వేసే సత్కాలక్షేపంతో జీవితం ఆనందమయంగా సాగిపోతున్న తరుణంలో అట్లూరి పూర్ణచంద్రరావు అనే అగ్రసేన నిర్మాత తొలి అవకాశం ఇవ్వటంతో 1993లో జగమేమాయ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆనాటి నుండి 5 దశాబ్దాలు పైబడిన సుదీర్ఘ ప్రస్థానంలో మురళీమోహన్ గారు సాధించిన అద్భుత విజయాల స్ఫూర్తి గాథ తెలుగు వారందరికీ సుపరిచితమే. చక్కని కుటుంబ కథా చిత్రాల అందాల కథానాయకుడుగా ఆయన పోషించిన ఎన్నెన్నో విశిష్ట పాత్రలు ఆయనకు ఉత్తమ నటుడిగా ప్రశంసలు అందించగా, సామాజిక ఇతివృత్తంతో ఆయన నిర్మించిన చిత్రాలు ఆయనకు ఉత్తమ నిర్మాతగా రివార్డులను సాధించి పెట్టాయి. అలా 17 ఏళ్ల పాటు వందలాది చిత్రాలలో హీరోగా నటించి 1990 దశకం ప్రారంభార్థంలో క్యారెక్టర్ యాక్టర్గా మారి అదే సమయంలో హైదరాబాద్కు షిఫ్ట్ అయిన మురళీమోహన్ గారు నటుడిగా నిర్మాతగా కొనసాగుతూనే రియల్ ఎస్టేట్ రంగంలో కాలు మోపటం ఆయన జీవితంలోనే గొప్ప గేమ్ చేంజింగ్ డిసిషన్ అయింది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు, భూమి మీద పెట్టే పెట్టుబడి 10 ఇంతలు అవుతుంది అని ప్రఖ్యాత నటులు శోభన్ బాబు గారు ఇచ్చిన సలహాను తారక మంత్రంగా శిరోధార్యంగా చేసుకొని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించిన మురళీమోహన్ గారు అనతి కాలంలోనే ఈ రంగానికి తలమానికంగా ఎదగటం అభినందనీయం. జైబెరీ ప్రొడక్షన్స్ పతాకంపై 25కు పైగా విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మురళీమోహన్ గారు నిర్మాణ రంగంలో కూడా జైబెరీ మ్రోగిస్తూ జైబెరీ కన్స్ట్రక్షన్స్ పేరుతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ వేలాది కస్టమర్ల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ అద్భుత విజయాలను అందుకున్నారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలోని సాధక బాధకాలను వ్యవస్థాగత సమస్యలను గమనించి వాటిని పరిష్కరించుకోవటానికి రియల్టర్స్ అందరూ సంఘటితమై ఒక అసోసియేషన్గా స్థాపించుకోవాలని ఉద్బోధిస్తూ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఎప్రడా ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. అలా తన చొరవతో దూరదృష్టితో ఆవిర్భవించిన అప్రడాకు తానే వ్యవస్థాపక కార్యదర్శిగా 4 ఏళ్ళు, ఆపై అధ్యక్షుడిగా 4 ఏళ్ళు విశిష్ట సేవలు అందించి రియల్ ఎస్టేట్ రంగం విలువను, గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడింపజేసి ఈ రంగానికి ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడాగాను, ఆపై 2022లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ తెలంగాణ నారెడ్కోగా విస్తరిల్లిన రియల్ ఎస్టేట్ రంగానికి స్ఫూర్తి ప్రదాతగా, మెంటార్గా గౌరవింపబడుతున్న మురళీమోహన్ గారు అలా రియల్ ఎస్టేట్ రంగాన్ని సంఘటితపరిచి సఖ్యతకు, సమైక్యతకు సంకేతంగా తీర్చిదిద్దిన మురళీమోహన్ గారిని ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ఓరించటం మా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో గర్వకారణం. ఇది మా నారెడ్కోకు దక్కిన గౌరవంగా భావిస్తూ రియల్ ఎస్టేట్ రంగాల సవ్యసాచి, అజాత శత్రువు మురళీమోహన్ గారిని సత్కరించటాన్ని ఔచిత్యానికి మారాకు తొడగటంగా భావిస్తూ శుభాభినందనలు పలుకుతూ సగర్వంగా ఈ అక్షర సన్మానాన్ని సమర్పిస్తోంది నారెడ్కో తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ జర్నలిస్ట్ ప్రభు గారు. సో మీ ఆరోగ్యం బాగోపోయినా కూడా ఈరోజు ఈవెంట్కి రావాలని బలంగా కోరుకున్నారు, వచ్చారు. అలాగే సన్మాన పత్రికను మీ నోటితోనే చదివారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు రియల్లోనూ మనందరికీ ఎప్పటికీ ప్రేమగా, ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్, ఐ రిక్వెస్ట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ గారి అవార్డు సందర్భంగా ఈరోజు
నరెట్కో తెలంగాణ వారు పెట్టిన ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించడము, మరి వారితో పాటు నా మిత్రుడు వేగా శ్రీనివాస్ వాసు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, మరి నైరెట్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు, సుధాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు జనరల్ సెక్రటరీ గారు, మరి వారితో పాటు వేదికపై ఆసీనులైన పెద్దలు, నరెట్కో తెలంగాణ ప్రతినిధులు, పుర ప్రముఖులు, నిర్మాణ రంగానికి చెందిన మిత్రులు, సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంతమంది ప్రముఖుల మధ్య మాట్లాడే అవకాశం నాకు రావడము ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరెట్కోకి నా తరఫున ప్రత్యేక అభినందనలు. 1995లో ప్రారంభమై నరెట్కో తెలంగాణ నేడు 350 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్స్ వేదికగా ఎదగడం సంతోషం. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మంచి విధి విధానాలు రూపకల్పన భాగ్యస్వామిగా నిలుస్తుంది. 2010 నుంచి ప్రతి ఏడాది ప్రాపర్టీ షోలు నిర్వహిస్తూ బిల్డర్ల, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది. అయితే నరెట్కో కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. సమాజం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి, ప్రజలు సంతోషంగా ఉంటేనే అభివృద్ధికి అర్థం ఉంటుందనే ఆలోచనతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఇక మురళీమోహన్ గారి విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకొని వేదిక కావడము మరింత సంతోషంగా ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కళాకారుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న, రాజకీయ నాయకుడిగా సామాన్య ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేసిన అసామాన్యుడు మురళీమోహన్ గారు. ఆయన జీవితం విజయానికి నిలువెత్తు నిదర్శనం. మురళీమోహన్ గారి జీవితం ఒక రంగానికి పరిమితమై ప్రయాణం కాదు. సినిమా నుంచి రాజకీయాల వరకు, వ్యాపారం నుంచి ప్రజాసేవ వరకు ప్రతి అడుగులోనూ కష్టం, క్రమశిక్షణ, నిబద్ధత కనిపిస్తాయి. అందుకే ఆయన జీవితము ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, ఎదగాలనుకునే ప్రతి వ్యక్తికి ఒక పాఠం. ఆయన ఒక నటుడిగా, ఆయన ఒక నిర్మాతగా, ఆయన ఒక వ్యాపారవేత్తగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక మంచి మనిషి. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో చాటపర్రు అనే చిన్న గ్రామంలో మురళీమోహన్ గారు జన్మించారు. ఆయన తండ్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్. (2014) నుంచి 2019 వరకు రాజమండ్రి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన తన వంతు కృషి చేశారు. సినిమా ద్వారా వచ్చిన పేరు ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఆ పేరును ప్రజా జీవితంలో నిలబెట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. పేరు సంపాదించడం కష్టం, ఆ పేరును నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మురళీమోహన్ గారు విషయంలోనూ తనదైన ముద్ర వేశారు. మురళీమోహన్ గారి జీవిత ప్రయాణం మరో గొప్ప గుర్తింపు. పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించి, ఇది మురళీమోహన్ గారికి వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తెలుగు కళాకారుడిగా ప్రతిభకు దేశం ఇచ్చిన గొప్ప గౌరవం. మన నేల నుంచి ఎదిగిన ఒక వ్యక్తి దేశ అత్యున్నత స్థాయి గౌరవాల్లో ఒకటి అందుకోవడము ప్రతి తెలుగువాడు గర్వించవలసిన విషయం.
ఆయన జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పడితే లేవాలి, లేస్తే ముందుకు నడవాలి, ముందుకు నడిస్తే గమ్యాన్ని చేరాలి. మరి ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణ రంగ అభివృద్ధికి, సామాజిక సేవకులకు తన వంతు కృషి చేస్తున్న నరెట్కో తెలంగాణకు కూడా నా అభివందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తూ పరిశ్రమ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా నరెట్కో తెలంగాణ మరింతగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మురళీమోహన్ గారికి మరింత ఆరోగ్యము, ఆనందము, ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఇద్దరు నాకంటే నటులంటే చాలా ఇష్టము. ఒకటి నటశేఖర కృష్ణ గారు, రెండు మురళీమోహన్ గారు. కృష్ణ గారితో అయితే నేను కలవలేకపోయినా కానీ మురళీమోహన్ గారితో వేదిక పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ, జై హింద్, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ కూడా. అలాగే ఇప్పుడు మన మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సభకి నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చినందుకు వారిని మా అప్రణ తరఫున, మా నారెట్కో తెలంగాణ తరఫున, ముఖ్యంగా నా తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు కూడా ఈ రోజు అక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నారెట్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల గారికి, వైస్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారికి, అలాగే గోపాలకృష్ణ గారికి, ఆర్ వెంకటేశ్వరరావు గారికి సెక్రటరీ జనరల్, సుధాకర్ రెడ్డి గారికి ట్రెజరర్, వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలకు, ఈనాటి ఈ సభలో పాల్గొన్నటువంటి నా సోదర రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి అందరికీ కూడా, ప్రతి సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత చాలామంది ప్రేమగా ఫోన్ చేయటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా సభల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. చాలామంది ఇచ్చిన సత్కారాలని అందుకునే అవకాశం కూడా వచ్చింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం నాకు మహా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి మరి తమ అభినందనలు, ఆశీస్సులు అందజేస్తూ చేసిన ఏర్పాటు చూస్తే మన ఇంటి పెద్దల్లాగా మీరు అందరూ కూడా చేసినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా తెలుసు, ఒకప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ విధమైన సిస్టమ్స్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం, ల్యాండ్ అమ్మిన ల్యాండ్నే మరొకటి వచ్చి మళ్ళీ అమ్మటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అలాంటి సందర్భంలో నాకు మా సినిమా హీరో శోభన్ బాబు గారు ఒక రోజున సలహా ఇచ్చారు. మురళీమోహన్ గారు, మీరు సినిమాల్లో సంపాదిస్తున్న సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అడిగారు ఆయన. సార్, నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సార్.
అందుకే నాకు చదువు పెద్దగా వంటబట్టలేదు. కానీ బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేని సమయంలో గుత్తా మాణిక్యాలరావు గారని ఆయన నన్ను పిలిచి, మా కంపెనీ విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావు, దాన్ని నువ్వు అందులో జాయిన్ అవుతావా అని అడిగారు. సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను జాయిన్ కాలేను అంటే, మీరు డబ్బులేం పెట్టుబడి వెక్కర్లేదు, వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాం, లాభాల్లో 15% వాటా ఇస్తామని చెప్పి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. దాంతో విజయవాడలో వ్యాపారాన్ని ప్రారంభించాం. చిన్నగా ప్రారంభించిన ఆ వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చి అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్గా అయ్యే అవకాశం నాకు దక్కింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకటే అనుకున్నాను వ్యాపారం చేసేటప్పుడు, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి ఇవి పెట్టుకొని ఏ రోజున కూడా నా దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. వచ్చిన కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చినందుకు వారికి నమ్మకానికి కూడా మించి మనం అద్భుతంగా చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి వ్యాపారం మొదలుపెట్టాం. సక్సెస్ఫుల్గా జరిగింది. బాగా జరుగుతూ సరదాగా నాటకాలు కూడా వేసుకుంటున్న టైంలో అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన 1973 సంవత్సరంలో నా ఫోటో చూసి వెంటనే ఈ అబ్బాయిని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిచి కేవలం అరగంట కూడా ఎక్కువ మాట్లాడలేదు. నన్ను ఏ ఊరు బాబు, ఎవరెవరు, నీ వ్యాపారం ఏంటి, నాటకాల్లో వేసావా, ఏ నాటకాల్లో వేసావు అని అడిగారే తప్ప ఓ డైలాగ్ చెప్పు బాబు అని కానీ, ఓసారి అటు ఇటు నడిచిరా బాబు అని కానీ ఇంకేమీ అడగలేదు ఆయన. మా సినిమాలో హీరో నువ్వు చేస్తావా అన్నారు. సార్ హీరో ఇస్తానంటే చేయకుండా ఎట్లా ఉంటారని, తప్పకుండా చేస్తాను సార్ అన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది బాబు, నువ్వు రాకముందు గిరిబాబు గారు అనే ఆయన్ని హీరోగా మేము ఎంపిక చేసుకున్నాం, విలన్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మీరు హీరోగా వేసి గిరిబాబు గారు విలన్గా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఒక్కసారి ఆయన కూడా పిలిచి ఆయనకి చెప్పి ఆయన కనుక ఒప్పుకునేటట్లయితే మీరు హీరోగా ఎదురు కానీ ఆయన విలన్గా వేస్తారని పూర్ణచంద్ర గారు చెప్పారు. గిరిబాబు గారిని పిలిచి చెప్పగానే తప్పకుండానని నాకు హీరోయే వేయాలని ఏమి లేదు, విలన్ కూడా వేస్తారు, రెండు కూడా ఈక్వల్ క్యారెక్టర్స్, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. మరి ఆ క్యారెక్టర్ ఆయన వేయటం మూలంగా 1973లో ఒక సినిమా నటుడిగా అవటానికి మాగంటి రాజారామ్మోహన్ రాయ్ అని మా పేరెంట్స్ పెట్టిన పేరుని షార్ట్ కట్ చేసి రాజ్బాబుగా పాపులర్ అవ్వటం, అలాంటి రాజ్బాబుని నన్ను మురళీమోహన్గా మార్చింది అట్టూరు పూర్ణచంద్రరావు గారు. అప్పటికే ఒక రాజ్బాబు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మూలంగా మేము నటించిన మొదటి చిత్రంలో ఆయన కూడా ఉండటం మూలంగా ఇద్దరు రాజ్బాబులు అంటే కన్ఫ్యూజన్ వస్తుందండి, అందుకని వేరే పేరు పెడదామని ఆయన చెప్పడం, దానికి అంగీకరించి ఆయన పెట్టిన పేరే మురళీమోహన్ అనే పేరుని వారే పెట్టారు. ఆ సినిమా మంచి పేరే వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారితో పరిచయం జరగటం, ఆయన నా ఇంట్రెస్ట్ని, నా సిన్సియారిటీని నన్ను గుర్తించి, మురళి మా సినిమాలన్నింటిలో నువ్వు హీరోగా ఉంటావు, నిన్ను పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మాటిచ్చి ఆయన నన్ను పైకి తీసుకొచ్చాడు. చాలా సినిమాల్లో ఆయన దాదాపుగా 40 సినిమాల్లో ఆయన డైరెక్షన్లో నేను నటించే అవకాశం నాకు కలిగింది. అలా ఉన్న టైంలోనే జైబేరి సంస్థ పెట్టి మేము సినిమాలు కూడా తీయటం మొదలుపెట్టాం. మొదటి సినిమా వారాల అబ్బాయి, అప్పటికది నాకు 100వ సినిమా మంచి హిట్ అయ్యింది. జైబేరి సంస్థ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి నేను చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి 3 హీరోలుగా ముగ్గురు మిత్రులు అనే సినిమాలో నటించేటప్పుడు శోభన్ బాబు గారు అడిగారు, మీ సంపాదన నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని మురళీమోహన్ గారు అని అడిగారు ఆయన. సార్ నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, అందుకని సినిమాలు తీసుకున్న కంపెనీ పెట్టుకొని
నాకు నచ్చిన సినిమాలు ఉంటే రైట్స్ కొనుక్కుంటున్నానండి. ఇంకా ఏదైనా బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్ని అయ్యానండి. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను అన్న. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, మీరు చెప్పిన మిగిలిన అన్నీ చాలా బాగున్నాయి కానీ ఆఖరిలో చెప్పిన ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. ఎందుకనండి అన్న. ఆ కంపెనీలో మీరు ఎప్పుడన్నా కూర్చొని వెళ్ళి చూస్తారా అన్నారు. అంత అవకాశం ఉండదు కదండి, సినిమాల్లో నేను బిజీగా ఉన్నాం కదా అన్న. ఎవరో కష్టపడి సంపాదించి నీకు ఇస్తారని నువ్వు అనుకుంటే నీ అంత తెలివితో కూడా ఎవడో ఉండడం వల్ల మాట అన్నారు ఆయన. లేదండి వాళ్ళు చాలా మంచివాళ్ళు, అలాంటిది జరగదు సార్ అని చెప్పి అన్నాను. కానీ సంవత్సరం తిరగకుండానే 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులు కూడా తీర్చవలసిన బాధ్యత ఆ కంపెనీలో పార్ట్నర్ కావటం మూలంగా నా మీద పడింది. సరే, ఆ అప్పులన్నీ తీర్చేటప్పటికి అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. మళ్ళీ ప్రొడక్షన్లోకి చేయటం నాకు వెన్నుదన్నుగా నా తమ్ముడు దుగ్గిరాల కిషోర్ ఇక్కడే కూర్చున్నారు. ఆ శివరాయ్ ఎప్పుడు రారు ఇట్లాంటి సభలకి, ఒకసారి లేచి కూర్చుండి అందరూ ఒకసారి చూస్తారు. శ్రీరాముడికి అంత మంచి పేరు వచ్చింది అంటే ఎందుకు అంటే ఆయనకి లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉన్నాడు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది అన్నారు. రాముల వారి కంటే కూడా మరి లక్ష్మణుడు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నా విషయంలో కూడా నా తమ్ముడు నాకు లక్ష్మణుడు లాంటి వాడే. మరి ఏదైనా మంచి పేరు వస్తే నాకు, ఏదైనా చెడ్డ పేరు వస్తే ఆయన తీసుకునేవాడు. అలా సినిమా ప్రొడక్షన్ అద్భుతంగా చేస్తూ మరి ఈ రోజున ఈ స్టేజ్కి రియల్ ఎస్టేట్లో కానీ దీంట్లో కానీ ఎదగటానికి కారణం. అలాగే మా అబ్బాయి అమెరికాలో MBA చేసుకొని వచ్చి, బాబు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, మరి ఏంటి యాక్ట్ చేస్తావానంటే నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, నేను వ్యాపారమే చేస్తాను అంటే అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఆల్రెడీ. దాంట్లోనే ఉండి నాడు రామ్మోహన్ మా అబ్బాయి. సరే, ఈ రియల్ ఎస్టేట్లోకి రావాలి అన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే శోభన్ బాబు గారిని అడిగాం, ఏమంటే మీరు చెప్పినట్టుగా నా 2 వ్యాపారాలు కూడా బయట పెట్టి పోతాయి అన్నారు, లాభం లేదన్నారు, అవి నిజంగానే నష్టపోయానండి. మరి నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, మీ డబ్బులు మీ సంపాదన అంతా ఎక్కడ పెడుతున్నారు సార్ అని అడిగాను నేను ఆయన్ని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, అందరికీ తెలిసిన మాట అయినా ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే ఆయన చెప్పిన మాట, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి నేను చేయలేను, నేను యుద్ధం చేయలేను, నా కుటుంబ సభ్యుల్ని, నా పెద్దల్ని, నా స్నేహితుల్ని, సన్నిహితుల్ని అందరూ కూడా నేను చంపేస్తున్నాను అని చెప్పి అస్త్ర సన్యాసం చేస్తే అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించారు ఆయన. ఆ భగవంతుడు కృష్ణ భగవంతుడు చెప్పినట్టుగా ఆయన అర్జునుడిని విన్నాడు కాబట్టే మహాభారత సంగ్రామంలో విజయాన్ని సాధించగలిగారు. అలాగే నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా ఒకటే చెప్పారు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము, నివాసయోగ్యంగా ఉండే స్థలాలు చాలా తక్కువ. జనాభా చూసుకుంటే అన్ని దేశాల్లోనూ విపరీతంగా రోజుకి పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ విపరీతంగా వస్తుంది, ఎందుకంటే ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. ఒకటి క్రియేట్ అయిన ల్యాండ్ ఏదో ఉందో ఆ ల్యాండే తప్ప అంతకంటే ల్యాండ్ కూడా క్రియేట్ చేయలేం. అందుకని మంచి డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచనతో నా ప్రతి రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పిన మాట నా జీవిత గమనాన్ని మార్చింది. చాలా మంచి మాట చెప్పారని అనిపించింది. ఆ రోజున కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా చెప్పాడో నాకు శోభన్ బాబు గారు అలా చెప్పారని అనిపించి హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అనుకున్నప్పుడు మిత్రులు చాలామంది రకరకాలుగా చెప్పారు, మీరు తొందరపడి దిక్కండి, ఇక్కడ వ్యాపారం సంగతి మీకు తెలీదు, ఇక్కడ అందరూ రౌడీలు గూడాలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మీరు తట్టుకోలేరు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వద్దు అని అంటే, సార్, 3 నెలల క్రితం 4 నెలల క్రితం 5 నెలల క్రితం 6 నెలల క్రితం 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం 19 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం 21 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం 26 సంవత్సరాల క్రితం 27 సంవత్సరాల క్రితం
మీరందరూ ఒకవైపు చూస్తున్నారు కాయిన్కి, నేను కాయిన్కి రెండో వైపు చూస్తున్నానండి. పెళ్ళయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా తనకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు ప్రతి వాళ్ళు. అదొక కళ. ఆ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చేయటం చేస్తాను అని చెప్పి ఆ రోజున మాట తీసుకోవటం, దాని ప్రకారంగా వ్యాపారం చేయటం జరిగింది. అయితే ఇక్కడున్న వ్యాపారం వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎవరికి వాళ్ళు ఎవరెక్కడ చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి టైంలో ఒక ఆలోచన వచ్చేది, ఎందుకు మనందరం కలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకోకూడదు? మనందరం కూడా ఏదైనా వచ్చినా మనందరం సంప్రదించుకొని ఒకళ్ళొకరు సంప్రదించుకొని ఇందులో మన కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి అప్పుడు నార్నే రంగారావు గారు సీనియర్, ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్న ఆయన వచ్చి మీరు ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని అడిగితే, మీరు సెక్రటరీగా ఉంటారంటే నేను ఉంటానని చెప్పడం, మా మిత్రులందరూ కూడా మీరిద్దరు కన్ఫర్మ్గా చేయండి సార్ అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చాలా బాగా చేసాం. అప్పుడు మేమందరం కూడా బగిటే అనుకున్నాం, మనలో మనకి ఏ విధంగానూ పోటీ వద్దు, దేని విషయంలో కూడా పోటీ పడద్దు. పోటీ పడాలి. ఎందుకు పడాలంటే, ఎక్కడ పడాలంటే మనం కట్టే కన్స్ట్రక్షన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్, నీకంటే నేను బాగా చేయాలి, నాకంటే ఇంకోటి బాగా చేయాలని పోటీ పడి మంచి వసతులతో బాగా చేయాలి అనే ఒక నిర్ణయాన్ని ఆ రోజున తీసుకోవటం. ఆ నిర్ణయం ప్రకారంగా అసోసియేషన్ల ప్రజలందరికీ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడమే కాకుండా అందరూ కూడా సమర్థలే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఇందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అందుకని అప్పుడు ఒక రూల్ కూడా పెట్టుకున్నాం. అమెరికాలో ప్రెసిడెంట్ ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అందుకని రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైనా సరే ప్రెసిడెంట్ అయితే 2 టర్మ్స్ మాత్రమే చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ చేయకూడదు అని ఒక రూల్ పెట్టుకొని ఆ రూల్ ప్రకారం చేసుకుంటూ వచ్చాం. ఇందాక మరి పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజు వరకు ఇది 35 సంవత్సరాలు అయింది ఈ రియల్ ఎస్టేట్. ఆ రోజుల్లో అప్రడైనా ఇప్పుడు నారేడ్కో అయినా ఇది ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరగాలి. కానీ వాడు ఎంత గర్వంగా వద్దంటే ఈ నారేడ్కో తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలక్షన్ అనేది లేకుండా ఉన్న ఏకైక అసోసియేషన్ ఉందంటే ఇది మన నారేడ్కో తెలంగాణ. ఇంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ అసోసియేషన్లో నడిపిన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు 9 మంది అయినట్టున్నారు కదా ఇప్పటికీ. అందరూ కూడా బాగా చేయబట్టి అందరూ కూడా సమానంగా ఉండబట్టి ప్రతి కార్యక్రమానికి ప్రతిసారి కూడా సభ్యులందరూ కూడా రావటం, ఒకళ్ళకొకళ్ళు కష్టసుఖాలు మాట్లాడుకోవటం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఇవాళ మేమందరూ కూడా ఒక చుట్టాల్లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఆత్మీయుల్లాగా, ఒక బంధువుల్లాగా కలిసిమెలిసి ఉన్నామే తప్ప ఎప్పుడూ మాలో ఏ విధమైనటువంటి పొరపత్యాలు లేకుండా ఉండగలిగాం. అలాంటి సోదరులందరూ కలిసి వాళ్ళ ఇక్కడ సత్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇంటికి పిలిచి, ఒరే అబ్బాయి నువ్వు బాగా పైకి వచ్చావని చెప్పి పెద్దలు సత్కారం చేస్తే ఎలా ఉంటుందో ఇవాళ నాకు అలాగే ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి సత్కారానికి మరి మహనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఎంత మంచి వ్యక్తితో చెప్పడానికి వెళ్ళేది. నాకున్న ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో నాకు మిత్రులైన గొప్ప మిత్రులు ఆయన. అలాంటి వ్యక్తిని అడగగానే ఆయనకి వాడు వేరే కార్యక్రమాలు ఉంటే కూడా లేదు మీ కార్యక్రమానికి వస్తాను డెఫినెట్గా అని చెప్పి వాటిని పోస్ట్ పోన్ చేసుకొని కూడా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్స్ వచ్చిన తర్వాత సిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అన్ని పక్కలా కూడా డెవలప్మెంట్ జరుగుతోంది. ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతోంది, ఏ ప్రాజెక్టులు ఏమిటి అనేది కస్టమర్స్కి తెలియటం కష్టంగా ఉంది. మనమే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుందనే ఆలోచన తీసుకొని దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ మరి బ్రహ్మాండంగా ఎగ్జిబిషన్స్ పెట్టి అందరికీ కూడా, అంటే బిల్డర్స్కి, డెవలపర్స్కి, అలాగే కాంట్రాక్టర్స్కి, బ్యాంక్స్ వాళ్ళని అన్నీ కూడా అక్కడే ఉండి ఒకే చోట ఉండేటట్టుగా చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది. ఇవాళ రోజున అందరూ కూడా ఇంత బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు పేరున
అందరికీ మా సోదరులకి మరి మా తమ్ముళ్ళలో అన్నలలో ఏమైనా తెలీదు, ఎందుకంటే వయసులో వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్దవాడిని అయి ఉంటాను. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవాళ గర్వంగా చెప్తున్నాను సార్, ఒకప్పుడు ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు అంటే ఇక్కడ వాళ్ళు కట్టలేరు, హైదరాబాద్లో వాళ్ళు కట్టలేరు అని చెప్పి మలేషియా వాళ్ళలో సింగపూర్ వాళ్ళలో ఎవరినో తీసుకొచ్చి ఇచ్చారు. ఇవాళ రోజు నేను ఛాలెంజ్గా చెప్తున్నానండి, ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న మన రియల్ ఎస్టేట్ వాళ్ళల్లో 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టగలిగిన స్తోమత సమర్థత మనకుంది. మనం ఎవరికి కూడా తక్కువ కాదు, మనం ఎవరికి తీసుకోలేమని చెప్పి ఘంటాపదంగా చెప్పగలం. అలాంటి అద్భుతంగా చేస్తున్నాం. ఇవాళ ఎవరైనా హైదరాబాద్ వస్తే న్యూయార్క్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ రోజున చేస్తున్నామంటే మనందరూ కూడా నీతిగా నిజాయితీగా ఒకరికొకరు పోటీ పడి చేస్తున్నాం కాబట్టే ఈ విజయాన్ని మనందరూ కూడా సాధించగలిగాం. మరి వాళ్ళ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమని డెవలప్ చేసి సైబరాబాద్ అనే దాన్ని ఎలా నిర్మించారో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా న్యూ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని దీన్ని హైదరాబాద్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో సంస్థలు వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు రేపు ఈ నెలే మరో 10 రోజుల్లో అనుకుంటా ఆయన కూడా అమెరికా వెళుతున్నారు. మళ్ళీ ఒక 10 మందిని అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా కలుసుకొని మీరందరూ కూడా హైదరాబాద్ రండి, మీరందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారిని ఇంకా అందరినీ తీసుకొస్తారు. రాబోయే రోజుల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ అవుతుంది, తెలంగాణ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆలోచన. అలాగే అమరావతి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త రాష్ట్రం అయినా అది కూడా పోటీపడి ఇద్దరు కూడా పోటీపడి ఒకరికొకరు పోటీపడి అభివృద్ధి చేయాలని మంచి అవగాహనతో పోటీపడాలి, ఆరోగ్యకరమైన పోటీపడాలి తప్ప మరొక విధంగా కాదని కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మీరు ఎప్పుడు ఇంతే ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా నిలవాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ భానుప్రసాద్ గారికి రవీందర్ రావు గారు శాలువ కప్పి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భానుప్రసాద్ గారికి రవీంద్రరావు గారు శాలువతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ భానుప్రసాద్ గారు, అలాగే రవీంద్రరావు గారు ఈరోజు ఈవెంట్ని గ్రేస్ చేశారు, విష్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే ప్రేమ్ కుమార్ గారు మెమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా భానుప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రిక్వెస్ట్ ప్రేమ్ కుమార్ గారు భానుప్రసాద్ గారికి మెమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు హానరబుల్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి నారెడ్కో తెలంగాణ టీం అందరూ కూడా మెమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సో మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే కడియం నుంచి ప్రత్యేకంగా గజమాలను తెప్పించారు ఎంటీవీ రమణ గారు, మ్యూజిక్ టెలివిజన్ రమణ గారు మురళీమోహన్ గారిని సత్కరించడానికి రమణ గారి కన్నా ముందు ఐ రిక్వెస్ట్ క్రెడై
Kadai wanted to present a bouquet. Please come forward. అమ్మ నేనేదో సరదాకి నీకు గుర్తుపెట్టుకోవడానికి ఎంటీవీ అంటే అని చెప్పాను. మ్యూజిక్ టెలివిజన్ అని చదివేస్తావు ఇట్లా. సార్ మన రమణ గారు మన కాన్స్టిట్యున్సీ నుంచి కడియం నుంచి ప్రత్యేకంగా గజమాల తెచ్చారు. రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అలాగే మీ ప్రేమని తెలియజేస్తూ మురళీమోహన్ గారి గజమాలతో సత్కరించారు. సో ఇప్పుడు మన ఈవెంట్ స్టార్టింగ్లో మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేసిన చిన్నారులకి మీ చేతుల మీదుగా ఒక మెమెంటో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ నియతి మామిడాల ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ శ్రీ నీతి మామిడాల ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హెచ్ఆర్ఏ తరఫు నుంచి దే వాంటెడ్ టు ప్రజెంట్ ఏ బుకే, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అలాగే మా కృష్ణప్రసాద్ అన్న వాంట్ టు ప్రజెంట్ ఏ బుక్ ఐ బిలీవ్. అలాగే నారాయణి కృష్ణ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నెక్స్ట్ మెమెంటో నారాయణి కృష్ణ. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ వెంకటేశ్వరరావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోరుకుంటున్నాను. దానికి ముందు ఐ థింక్ వీ నీడ్ టు గివ్ హానర్ అవర్ స్పాన్సర్స్. ఐ రిక్వెస్ట్ సాకేత్ రవి గారు, I think we will honor the sponsors from the stage. I request Vertex Group నుంచి ఎవరైనా ఉంటే ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అన్విత గ్రూప్ నుంచి ఎవరైనా ఉన్నా రావచ్చు. శ్రీనివాసరావు గారు, నిఖిలా కన్స్ట్రక్షన్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. శ్రీనివాసరావు గారు. I request Dasarath Reddy garu, please come on to the stage. Dasarath Reddy garu, please come on to the stage. Nikhila Construction, Srinivas Rao garu. Okay. I request Vertex.
దశరథ్ రెడ్డి గారు ప్లీజ్. నిఖిల శ్రీనివాసరావు గారు. చరణ్ ఫ్రమ్ ఎర్త్ పేవర్స్. శ్రీదత్. ఆర్ ఐ రిక్వెస్ట్ కాళీ ప్రసాద్ గారు. యా, శ్రీదత్ ప్లీజ్ కమ్, ప్లీజ్. దశరథ్ రెడ్డి గారు ప్లీజ్ ప్రజెంట్ దిస్ టు అవర్ స్పాన్సర్స్. I request Venkateshwara garu, please. Vote of thanks. GPK Rao garu, run sir. హలో హలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్ అండి. ఈ రాత్రి ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాధ్యత మరి సంతోషకరమైన విషయము. ముందుగా మన ముఖ్య అతిథి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ ఇంత బిజీగా ఉండి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మా నేరడుకో సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు వారికి ధన్యవాదములు. అలాగే మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చివరగా ఉదయం నుండి కష్టపడి పనిచేసిన మా యాజమాన్యానికి, సిబ్బంది మరియు మా వాలంటీర్ బృందానికి ధన్యవాదములు. అన్నికంటే ముఖ్యంగా మురళీమోహన్ గారి ధన్యవాదములు. మీ సమయానికి, మీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి మరియు ఇంత అద్భుతమైన వ్యక్తి అయినందుకు మీకు ధన్యవాదములండి. దయచేసి మీ చిరునవ్వుతో మాకు మార్గదర్శకం వహిస్తూ ఉండండి. మీకు చాలా ధన్యవాదాలు. మరియు మీరందరూ భోజనం చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.